హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు న్యూస్ అప్డేట్ చూద్దామా? ఈరోజు 1 నవంబర్ 2025. ఈరోజు శనివారం గైస్. ఇట్స్ రియల్లీ ఇన్ఫర్మేటివ్. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ పేజ్కి వెళ్దాం. ఆడబిడ్డలకు ఉచిత బస్సు వద్దంటారా? పీజేఆర్ మరణిస్తే ఉప ఎన్నికల్లో కేసీఆర్ పోటీ అభ్యర్థి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు ఆయన. దట్స్ గ్రేట్ సార్. అండ్ ఇక్కడ ఏం రాశారంటే ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. జూబ్లీహిల్స్ పరిధి ఎల్లారెడ్డిగూడలో జరిగిన ప్రచార సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో శ్రీధర్ బాబు, నవీన్ యాదవ్, అజారుద్దీన్ ఇక్కడ ఉన్నారు, మహేష్ కుమార్ గౌడ్ తదితరులు. సో వీళ్ళందరూ పర్యటించారనమాట. సో ఇక్కడ ఏమిచ్చారో చూద్దాం. ఓటు అడిగే హక్కు, బరాసాకు ఓటు అడిగే హక్కు లేదు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్ సమస్యలను పట్టించుకోలేదు. 2 సార్లు మున్సిపల్ మంత్రిగా బారాస నాయకులతో కుమ్మక్కై నగరాభివృద్ధికి మోకా జూబ్లీహిల్స్ ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు 3 సార్లు ఎంపికయ్యారంట మాగంటి గోపీనాథ్, వాళ్ళు గెలిచి కూడా ఏం సమస్యలు పట్టించుకోలేదంట. మున్సిపల్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ కూడా డ్రైనేజ్ ఇబ్బందులు పరిష్కరించలేదంట. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బరాస నాయకులతో కుమ్మక్కై నగరాభివృద్ధికి మోకాలు అంటే అడ్డుపడుతున్నారని అంటున్నారు. సో దట్స్ వెరీ బ్యాడ్. ఇప్పుడైనా కేటీఆర్, కిషన్ రెడ్డి ఇది గమనించి మంచి పనులు చేస్తే మంచిది. ఓకే, ఇక్కడ ఇదే ఉంది. ఆడబిడ్డలకు ఉచిత బస్సు వద్దంటారా? ఉప ఎన్నిక ప్రచార సభలో ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న. మైత్రివనం కూడలిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని మీ ప్రాఫిట్ ఏం లేదు సార్. ఎల్లారెడ్డిగూడలో సీఎం ప్రచార సభకు హాజరైన జనం. స్థానిక గొర్రెపిల్లతో సీఎం చిత్రంలో మహేష్ కుమార్ గౌడ్ అంటే స్థానిక నాయకులు బహుకరించారంట గొర్రెపిల్లని. సో దాన్ని పెంచుకోమని. ఈనాడు డిజిటల్, హైదరాబాద్, యూసుఫ్గూడ న్యూస్ టుడే. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాక మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే ఆటో కార్మికులకు అన్యాయం జరుగుతుందంటూ కేటీఆర్, హరీష్ రావు నిందలు వేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వారు ఎర్రగడ్డ బోరబండ ఉచిత బస్సు వద్దంటున్నారా అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ శుక్రవారం రాత్రి నిర్వహించిన ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ను గెలిపిస్తే మంత్రి అజారుద్దీన్, నవీన్ సేవకులుగా ఉంటారన్నారు. మా వాళ్ళు దుర్మార్గులు, ₹1,000 కోట్లు దోచుకుంటున్నారంటూ మీ ఇంటి ఆడబిడ్డే చెబుతోంది. ఆమె ఊర్లు పట్టుకు తిరుగుతుంటే కనికరం లేదు. మాగంటి సునీతపై సానుభూతి చూపించండి అంటున్నారు. 2007 ఎన్నికల్లో పీజేఆర్ గుండెపోటుతో మరణిస్తే ఇతర పార్టీల అభ్యర్థిని నిలబెట్టలేకపోతే పోటీ అభ్యర్థిని ఓకే, అందుకే మనతో ఉండేవాడు నవీన్ యాదవ్ని ఎన్నుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంటే బిల్లా రంగాలు దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోనూ ఇదే తరహా ఉప ఎన్నిక వచ్చింది. అక్కడ కన్నీళ్ల ముసుగులో గెలవాలని చూశారు. అభివృద్ధి కావాలని అక్కడి ప్రజలు మా పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ని గెలిపించారు. ఆయన ఏడాదిన్నరలోనే సుమారు ₹4,000 కోట్లు తన నియోజకవర్గానికి మంజూరు చేయించుకొని కంటోన్మెంట్ అభివృద్ధికి పాటుపడుతున్నారు. తెలుగువారి గుండెల్లో గూడు కట్టుకు మహానటుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని మైత్రివనం కూడలిలో ఏర్పాటు చేస్తాం. నగరాభివృద్ధికి మోకాలాడుతున్నారంట. లోరు చూద్దాం. బరాసా భాజపా
అవయవదానం చేసినట్టు గెలిచి కేంద్ర మంత్రులయ్యారు కిషన్ రెడ్డి, బండి సంజయ్. పార్లమెంట్ ఎన్నికల్లో భాజపాని 8 స్థానాల్లో భరాసా గెలిపించింది. 2 మంత్రులు, 6 ఎంపీలు కేంద్రం నుంచి నయా పైసా తెచ్చారా? ఉప ఎన్నిక రాగానే ఎన్నడూ రాని కిషన్ రెడ్డి ఇక్కడ వాలిపోయారు. మెట్రో రెండో దశ మా మీద కార్పెట్ బాంబులు వేస్తామంటున్నారు. అక్కడ పాకిస్తాన్ తంతే ఏమీ చేయలేదు. అంతే వీళ్ళు ఏం చేయలేరు భాజపా వాళ్ళు అంటున్నారు. భాజపా వాళ్ళు ఏం చేయలేదు అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ బాంబులు వేస్తారా? మాగంటి కుటుంబంపై నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. 3 సార్లు గెలిచినా ఈ ప్రాంతం అభివృద్ధి కానప్పుడు 4సారి గెలిస్తే మేలు జరుగుతుందా? 2023లో అజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బరిలో నిలిపింది. ఆయన గెలిస్తే తప్పకుండా మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చాం. మాట ప్రకారం అజరుద్దీన్ మంత్రిని చేసి జూబ్లీహిల్స్లో ప్రచారానికి వచ్చా. ఇక్కడి పేదవాళ్లకు మద్దతుగా నిలవాల్సిన బాధ్యత అజరుద్దీన్దే. నవీన్ యాదవ్ని గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. సో నవీన్ యాదవ్ని గెలిపించమని అంటున్నారు. సో దట్స్ గ్రేట్. ఇది గైస్, ఇక్కడ చూడవచ్చు జనాలు ఎంతగానో జనాలు ఉన్నారు ఎల్లారెడ్డిగూడలో. చూశారుగా గైస్, ఈరోజు న్యూస్ అప్డేట్ ఇది. మళ్ళీ రేపటి న్యూస్ అప్డేట్తో వస్తాను. టిల్ దట్ టేక్ కేర్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ. అండ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్,